గురువు గారైన బ్రహ్మర్షి దంపతులకి, సుభాష్ పత్రి దంపతులకు, అలాగే ఈ మహత్ కార్యానికి హాజరైన వేలాది మంది ధ్యానులందరికీ మా విశాఖపట్నం జిల్లా తరపున హృదయపూర్వక ఆత్మాభివందనాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి ఈరోజు లక్షలాది మందికి ఎంతో ఎంతో ఆనందాన్ని అందిస్తున్న సుభాష్ పత్రి గారు ఎంతైనా చాలా చాలా గొప్ప ఆదర్శనీయులు. ఎందుకంటే లక్షలాది మంది హృదయాల్ని తట్టి లేపి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జీవన విధానాలని సంస్కరించుకొని అతి చిన్న ప్రక్రియ, శ్వాస మీద ధ్యాస అన్న చిన్న ప్రక్రియ ద్వారా వాళ్ళ వాళ్ళ జీవితాలను సంస్కరించుకొని ఎంతో ఎంతో ఆనందంతో, అంటే ఆనందం అంటే ఒక అపరిమితమైన ఆనందం అండి. ఏమాత్రం దుఃఖం అన్నది దరిదాపులకు కూడా చేరకుండా నిత్యం ఎంతో ఎంతో హాయిగా సంతోషంగా జీవితాన్ని కొనసాగించడం అన్నది ఒకప్పుడు మహా యోగులకు మాత్రమే సాధ్యం అని అనుకున్న దాన్ని అత్యంత సరళంగా జనబాహుళ్యానికి ఎంత పేదవారు పెద్దవాళ్ళు అని కాకుండా మానవులు అని అనిపించుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఈ చిన్న సూత్రాన్ని ఊరూరా తిరిగి అందించడం చాలా చాలా గొప్ప విషయం. మరి ఆ మహానుభావుడి సంకల్పంలో భాగంగానే ఇంత పెద్ద ధ్యాన మహాయాగాలు కానివ్వండి, ధ్యాన మహాచక్రాలు కానివ్వండి, ఇవన్నీ ఎన్నో ఎన్నో వేలాదిగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ 6వ ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలు శ్రీ సూరారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఈ పేరవరంలో 2వ రోజు కార్యక్రమంలో చాలా అద్వితీయంగా, చాలా చాలా అద్భుతంగా ఆనందంగా నడుస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాల రూపకల్పనలో ఎంత వైవిధ్యం ఉందంటే ఎన్నో వేలాది మంది ఇక్కడ మాస్టర్లుగా తయారవుతున్నారు, అలాగే శిష్యులుగా కూడా తయారవుతున్నారు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, మాస్టర్ అంటూ ఎవరూ లేరు, శిష్యులు అంటూ ఎవరు లేరు, అందరూ గురువులే, సీనియారిటీ జూనియారిటీ అన్నవి లేవు. నువ్వు ఎప్పుడూ నీ పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో, వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇలాగ నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన జీవితాల్లోని అన్వయించుకుంటూ దాని ఫలితంగా చక్కటి నడవడిక క్రమశిక్షణతో ధ్యాన మార్గాన్ని విడవకుండా ఎంతో ఎంతో ఆనందంగా మనందరమీ సుభాష్ పత్రి గారి సంకల్పమైన విశ్వ కళ్యాణాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు నిర్వహించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన కూడా ఎంతో అవసరం. సో మీ అందరూ కూడా మీ జిల్లా కేంద్రాలు కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, విరివిగా ధ్యాన కార్యక్రమాలు చేపడుతూ మరింత మందిని ధ్యానంలోకి అనుమతించడం ద్వారా చాలా చక్కగా విశ్వ కళ్యాణం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాలు మహా ఎనర్జీ పాయింట్లు, అవి శక్తి కేంద్రాలు. జస్ట్ ధ్యానం చేయకపోయినా కానీ కేవలం పిరమిడ్లో గడిపినంత మాత్రంలో ఎంతో ఎంతో మనశ్శాంతిని పొందడం లక్షలాది మందికి అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. ఈ సత్యాన్ని మరింత మందికి తెలియచేసి ఇటువంటి క్షేత్రాలకి అందరినీ తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక ధ్యాన దీప్తిని రగిలించడంలో మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో ముందుండడం నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇటువంటి గొప్ప కార్యక్రమాలకి ప్రతి ఒక్కళ్ళు సర్వదా సాయి శక్తుల ఖచ్చితంగా అటెండ్ అవుతూ అక్కడ జరిగే అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతు సహాయంగా తన్ రూపంలో సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో పిరమిడ్లు అన్ని చోట్ల తయారవుతుంటాయి. బట్ గురువు గారికి మనం ఇచ్చే ఒకే ఒక్క కానుక శక్తిస్థల్ నిర్మాణం. హైదరాబాద్లో కట్టాల్లో శక్తిస్థల్ అన్నది ఈ ప్రపంచంలో అది ఒకటే ఉంటుందండి గురువు గారి తరపున. ఎందుకంటే అక్కడే మనం గురువు గారిని ఇప్పుడు దర్శించుకుంటాం.